మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బింబిసారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశ్వంభర. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బింబిసారా సూపర్ హిట్ తర్వాత వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. అయితే ఈసారి కాస్త భిన్నంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవి కామిక్ పాత్రలో ప్రేక్షకులను నవ్వించినట్లు తెలుస్తోంది. కామెడీతో పాటు యాక్షన్ సైతం ఉంటుందని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉండనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రకు ధీటుగా విలన్ పాత్ర కూడా ఉండబోతోందని, ఇందులో యంగ్ హీరో కార్తికేయ గుమ్మడికొండ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. చిరును ఢీకొట్టే పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్. కేవలం యాక్షనే కాదు, విలన్ పాత్ర సైతం కామిక్గానే ఉంటుందట. అయితే దీనిపై ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి కార్తికేయ చిరంజీవికి వీరాభిమాని. కార్తికేయ పెళ్లిలో సైతం చిరు సందడి చేసిన సంగతి తెలిసిందే. RX100 సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు కార్తికేయ. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కార్తికేయ ఆ తర్వాత పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ RX100 సినిమా రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు. ఇదివరకే నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే అజిత్ నటించిన తెగింపు సినిమాలో కార్తికేయ విలన్ పాత్ర పోషించారు. ఇప్పుడు చిరు మూవీలోనూ కార్తికేయ విలన్ పాత్రలో రఫ్ఫాడించనున్నట్టు తెలుస్తోంది.